వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. EEE ప్యాంప్లెట్ మీ ఎదుట ఉంచుకోండి. ఇప్పటికీ నెల రోజులు EEE ప్రారంభించి ఇది 4th వీక్. ఆదివారం, శనివారం ఆడపిల్లలకు అని చెప్పాను, నాట్ ఎట్ స్టార్టెడ్, ఒక్కరు కూడా రాలేదు. ఆదివారం మగపిల్లలకు అని చెప్పాను, 6 యవనస్తులు వచ్చారు. యవనస్తుల యొక్క ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, భౌతిక అభివృద్ధి నిమిత్తము ప్రత్యేక తరగతులు ఇవి. కావున మీకు తెలిసిన యవనస్తులను పంపించండి. 1 ఇయర్ మినిమం ఈ క్లాసెస్ రన్ చేస్తాను. దయచేసి మీ యవన బిడ్డలను వారి క్షేమం కొరకు పంపండి. దైవ సేవకులు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే మీ సంఘాభివృద్ధి కొరకు మీ సంఘంలోని యవనస్తులను బలపరుచుకోవటానికి పంపండి. ఇది ఆరాధన కాదు, ఇది సంఘం కూడా కాదు, ఆధ్యాత్మిక వ్యాయామశాల మాత్రమే. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. మినిమం మెడిటేషన్. అల్పంగా ధ్యానించిన ఈ 13 వచనం నుండి 20 వచనం వరకు మినిమం అల్పంగా ధ్యానించినా కూడా 2-3 వర్తమానాలు పడతాయి. అంత వాస్తవ సబ్జెక్ట్ ఉంది ఇందులో. ఎపిసోడ్ సహకారులు ఉంటే అద్భుతమైనటువంటి విధానంలో ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. మీరు ముందుకు రావాలని మనవి. 13వ వచనం చదువుతాను. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన క్వశ్చన్ మార్క్. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన ప్రశ్నార్థకం. అతడు ప్రార్థన చేయవలను జవాబు. ఎవనికైనను సంతోషం కలిగిందా? మరలా ప్రశ్నార్థకం. అతడు కీర్తనలు పాడవలెను. చూడండి, 13వ వచనంలో ప్రభువును నమ్మిన బిడ్డలకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించాలి అని నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న. ఆయనను నమ్మిన వారికి శ్రమలు ఎందుకు వస్తాయి? ఆయనను నమ్ముకుంటే ఉన్న శ్రమలు పోవాలి కదా. ఆయనను నమ్మినందున శ్రమలు రాకుండా ఉండాలి కదా. కానీ యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే, బోధకులు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ ఏంటంటే ప్రాస్పరిటీ గాస్పెల్. మీరు ధనవంతులు అవుతారు యేసుని నమ్మితే, మీ రోగాలు పోతాయి యేసుని నమ్మితే, మీకు అన్ని మేళ్లే సంభవిస్తాయి యేసుని నమ్మితే, మీకు ఉద్యోగాలు వస్తాయి యేసుని నమ్మితే, కోర్టులు గెలుస్తారు యేసుని నమ్మితే. ఇవన్నీ కూడాను ఇవాళ చెప్పటం ద్వారా వారి వారి గుంపులను పోగు చేసుకోగలిగారు తప్ప సంఘాన్ని నిర్మాణం చేయలేకపోయారు ఎవరు కూడా.
బైబిల్ గ్రంథం ఈ ప్రామిసెస్ ఇవ్వలేదా? ఇచ్చింది. మరి ఇంకేమిటి ఇబ్బంది? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒక మాట గుర్తుపెట్టుకోండి, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నప్పుడే నీకు వ్యాధి వస్తుందని, నీకు వ్యాధి తగ్గుతుంది నా వలనని, వ్యాధి రాదని కాదు. చాలామంది అనుకుంటున్నారు ఇక వ్యాధే రాదు ఆయన నమ్ముకుంటే అనుకుంటున్నారు. అది రాంగ్ అండర్స్టాండింగ్. ఆర్థిక సమస్యలు రావని బైబిల్ చెప్పలేదు, వస్తాయి. అబ్రహాము కరువు ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇస్సాకు కరువు ఎక్స్పీరియన్స్ చేశాడు, యాకోబు కరువు ఎక్స్పీరియన్స్ చేశాడు. అర్థమైందా? ఏలియా కరువు కాలం ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆదిమ సంఘం క్లౌదియా కాలంలో కరువు ఎక్స్పీరియన్స్ చేశారు. కరువు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, బాధలుంటాయి, అవమానాలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఇదేంటండి సాగర్ గారు, మీరు ఎలా చెబితే ఇంకెవరు వస్తారు మీ గుడికి? మంచిదే రాకపోతే. యేసు దగ్గరకు వస్తే ఒక ఆశీర్వాద వెల్లువ అనే భావన ఇవాళ అందరూ చెబుతుంటే మీరేమిటండి? నేనేం చెప్పట్లేదండి, నేను ఇక్కడున్నదే చెబుతున్నాను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన, there is 100% possibility for the difficulties in your life. God's package of blessings or in the package of troubles. పాత నిబంధన సైతము శ్రమానుభవం లేకుండా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేదు. కరువు లేకుండా సమృద్ధినివ్వలేదు, శ్రమ లేకుండా మేలునివ్వలేదు, పరీక్షించకుండా ప్రభావాన్ని ఇవ్వలేదు. బైబిల్ చెప్తోంది, విశ్వాసులారా మీకు శ్రమ వస్తుంది, అయితే మీరు ప్రార్థించండి. శ్రమను తొలగించు దేవుడు, శ్రమను భరించు శక్తినిచ్చు దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి శ్రమ మనం ఎవరం పొందలేదు. ఆ శ్రమ పొంది ఆయన ప్రార్థన చేశాడు. మనం శ్రమ పొందితే మనం ప్రార్థించాలని నేర్పించబడుతున్నాము. మనుషులకు శ్రమలు ఉంటాయి, వస్తాయి. విశ్వాసులకు కూడా శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడే ఒక వాగ్దానం ఉన్నది. అదేమిటంటే, ప్రే అంటు గాడ్. ఈజ్ ఎనీవన్ అమాంగ్ యూ సఫరింగ్? లెట్ హిమ్ ప్రే. లెట్ హిమ్ ప్రే. ప్రార్థించాలి. నేను ఇలా ఉండిపోయానేమిటి అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? నేను ఇలా ఆగిపోయానేమిటి ఎదుగుదలలో అని అనిపిస్తుందా? నేనేమిటి ఇలా ఇబ్బందులు పాలై ఉన్నానేమిటి అని అనిపిస్తుందా మీకు? అయ్యో దిక్కు దాచడం లేదేమిటి అని అనిపిస్తుందా? దాన్నే శ్రమ అంటారు. యు నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. నువ్వు మోకరించి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో, అభ్యాసం చేసుకోవాలి. ప్రేయర్ ఈజ్ ద ఆన్సర్ అండ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్స్. సఫరింగ్స్లో ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. యోబు అన్ని శ్రమలు పడ్డాడు, బట్ హీ డిడ్ంట్ ప్రే. మీరు గమనించారో లేదో, యోబు గ్రంథం అంతా కూడా చదివితే జోబ్ క్వశ్చన్డ్ గాడ్, కామెంటెడ్ ఆన్ గాడ్స్ క్యారెక్టర్, బట్ హీ నెవర్ ప్రేడ్. దేవుణ్ణి ప్రశ్నలు వేశాడు, దేవుని పైన వితండం చేశాడు, కానీ యోబు ప్రార్థించలేదు. లాస్ట్ చాప్టర్లో ప్రార్థన చేశాడు, శ్రమ పడినంతసేపు చేయలేదు. ఎప్పుడు ప్రార్థన చేశాడో అప్పుడు తిరిగి పూర్వస్థితి అతనికి వచ్చినట్లుగా యోబు గ్రంథం సాక్ష్యం చెబుతుంది. శ్రమ సంభవించింది, ఇట్స్ కామన్
ఇన్ ద లైఫ్, ఇన్ ద వరల్డ్. కానీ చాలా గొప్ప విషయం ఉన్నది ప్రార్థన. దేవునికి నువ్వు చెప్పాలి, దేవునికి నువ్వు చెప్పాలి, దేవా ఐ నీడ్ దిస్, ఐ రిక్వైర్ దిస్, ఐ వాంట్ దిస్ లార్డ్, నాకు ఇది కావాలి దేవా అని నువ్వు చెప్పగలగాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చివరి వచనాల్లో యెరికో పట్టణపు వెలుపట గుడ్డివాడు యేసు వెళుతున్నాడని విని గట్టి కేకలు వేశాడు. అప్పుడు యేసు అడిగారు, నీకు నేనేం చేయగలుగుతున్నావు? వెంటనే వాడు స్వస్థత పొందుతా అన్నాడు. God is waiting for your prayer to answer. God is ready to show you the solution. But you need to come to God. నువ్వు దేవుని యొద్దకు రావాలి, ప్రార్థన చేయి. నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్రార్థన చేయి. ఈ ప్రాబ్లం కొరకు ప్రార్థించొద్దు అని ఏది దేవుడు చెప్పలేదు. వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఇట్ ఈస్, యూ క్యాన్ ప్రే టు గాడ్. యేసుక్రీస్తు నందు నీకు వాగ్దానం ఇవ్వబడింది, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబడుతుంది. బిలీవ్ ఇన్ హిమ్. క్రీస్తునందు నమ్మిక ఉంచి మీరు ప్రార్థించినప్పుడు మీ శ్రమానుభవాల్లో సహాయం దొరుకుతుంది. మీ శ్రమానుభవం సహాయం దొరుకుతుంది. లోకంలో అందరూ డబ్బిచ్చి పనులు చేయించుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేత పనులు చేయించుకుంటారు, బలాధిక్యత చేత పనులు చేయించుకుంటారు. నీ పని ఎవరు చేయటం లేదా? కమ్ టు గాడ్ అండ్ ప్రే టు హిమ్. దేవుని యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థించటం నేర్చుకుంటే దేవుడు నీ ప్రార్థనకు జవాబునిచ్చి ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడు. శ్రమను భరించేటువంటి ఆధ్యాత్మిక శక్తిలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత వచ్చిన మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా ఏం చేయాలా? కీర్తనలు పాడాలి. ఈజ్ ఎనీవన్ చీర్ఫుల్, లెట్ హిమ్ సింగ్ ప్రైజ్. మనకు చాలా సంతోషాలు వస్తున్నాయి కానీ స్తుతించడం లేదు. బిడ్డలు ఉత్తీర్ణులు అవుతున్నారు, చాలామంది దేవుని స్తుతించడం లేదు. బిడ్డలకు వివాహాలు అవుతున్నాయి, బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దేవుని స్తుతించడం లేదు. అనారోగ్యం నుండి విడుదల వస్తోంది, సంతోషం కలుగుతోంది, స్తుతించటం లేదు, కీర్తనలు పాడటం లేదు, ఆరాధన చేయటం లేదు. ఎవరికైనా ఆనందము కలిగిందా? సంతోషించాలి. దుఃఖము, వేదన, శ్రమ కలిగిందా? ప్రార్థన చేయాలి. రెండు దేవుని యొద్దకే. ఒకటి ప్రార్థన, రెండు స్తుతి. ఒకటి మనవి, రెండవది ఆరాధన. ఒకటి మనవికి అటు నుంచి జవాబు వస్తుంది, ఆరాధన ఇటు నుంచి పరలోకానికి కృతజ్ఞత చేరుతుంది. ద ప్రేయర్ బ్రింగ్స్ యూ ద విక్టరీ అండ్ హ్యాపీనెస్, అండ్ యువర్ హ్యాపీనెస్ విల్ ప్రిసీడ్స్ ద ప్రైజెస్ టు గాడ్. నీ సంతోషం దేవుని స్తుతించే అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలి. మీరు దేవుని స్తుతిస్తున్నారా స్నేహితులారా? మీకెన్ని మేలులు దేవుడు చేస్తున్నాడు ఆలోచిస్తున్నారా? ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది దేవుని చిత్తము. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుట, ఇది మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు పౌలు గారు. కనుక మనం దేవుని స్తుతించాలి. తరువాత మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? పెద్దలను పిలిపించి సంఘము నుండి ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువు అతన్ని లేపుతాడు, పాపాలు దేవుడు క్షమిస్తాడు, అతనికి పాప క్షమాపణ దయచేస్తాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రయారిటీ టు గాడ్. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మరియు సంఘ పెద్దలను పిలువనంపించి ప్రార్థన చేయించటం ప్రధానమైనటువంటిది.
ఎవరికి అనారోగ్యం వచ్చినా నూనె రాసి ప్రార్థన చేయించమన్నాడు సంఘ పెద్దలను పిలిచి. మత్తయి 18:18 ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ప్రార్థించినప్పుడు అది పరలోకం నుండి విడుదలవుతుంది అన్నాడు. కుటుంబ సభ్యునితో సంఘ పెద్దలు కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుందన్నాడు. ఇది మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? హ్యావ్ యూ ట్రైడ్ దిస్ ఎట్ ఎనీ టైమ్? ఎప్పుడైనా సరే మీరు పరీక్షించి చూసుకోవచ్చు. మీ ప్రభువు మీకు జవాబిస్తాడు. స్వస్థతనివ్వగలిగిన శక్తి ఆయనకున్నది. స్వస్థత ఇవ్వగలిగిన శక్తి ఆయనకున్నది. యేసు ప్రతి రోగమును బాగు చేయొచ్చు ఆ ప్రాంతమును సంచరించెను. ఆయన బాగు చేయలేని రోగం ఏదియూ లేదని రాశాడు. ఆయన బాగు చేయలేని రోగం అంటే ఏది లేదు. హీ కెన్ హీల్ ఎనీబాడీ. ఇవాళ ఒక మనిషిగా నువ్వు నిలబడి నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తే నేను చేయలేను ఆ పని. ఇట్ ఈస్ గాడ్ టు డూ దాట్. దేవుడు స్వస్థతనిస్తాడు. నీ ప్రార్థన దేవుని జవాబు. నీవు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ రోగికి స్వస్థతతో పాటు పాపక్షమాపణ కూడా చెబుతున్నాడు. ఎందుకంటే పాపము కారణంగానే మానవుని యొక్క జీవితంలోనికి ఈ యొక్క అన్ని భావాలు, పరిస్థితులు, ఓటమి, అనారోగ్యము, వైఫల్యాలు అన్నీ వచ్చాయి. అందువలన మానవుడు పాపక్షమాపణ పొందుట చేత, దేవునితో తిరిగి సంబంధం కలిసి ఉండుట చేత అన్ని విషయాల్లో సరవుతూ వస్తాడు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ అన్ని విషయాలు కూడా నీవు దేవునితో కలిగిన సంబంధాన్ని బట్టి ఎఫెక్ట్ అయి ఉంటాయి. కనుక నీవు మర్చిపోవద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ యూజ్ ద మెడిసిన్. చాలామంది అక్షరంగా తీసుకుంటారు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన నేను మందులు వేసుకోనని చెప్పి అడ్డంగా కూర్చున్నాడు. యూజింగ్ ద మెడిసిన్ ఈజ్ నాట్ అట్ ఆల్ సిన్. కాలు తెగిపోతుంది, వైద్యం చేయించుకోవా? యాక్సిడెంట్ అవుతుంది, వైద్యం చేయించరా? కాబట్టి స్వస్థత విషయాన సరి అయినటువంటి గ్రహింపు నేటి సమాజానికి కావాలి. దేవుడు స్వస్థపరచగలిగిన వాడే 100%. అందులో ఏ సమస్య లేదు. నో వన్ డౌట్స్ గాడ్, బట్ ఆల్వేస్ పీపుల్ డౌట్స్ ద హీలర్స్, హ్యూమన్ హీలర్స్. మేము స్వస్థత చేస్తామన్న మనుషులను అనుమానించారే తప్ప ప్రశ్నించిన వాళ్ళు దేవుడిని ఎప్పుడు అనుమానించరు. దేవునికి ఎప్పుడు సర్వశక్తులు ఉన్నవి. ఆయన స్వస్థపరచగలిగిన వాడే. వెన్ సమ్ పీపుల్ టేక్ దిస్ ఇన్ టు దేర్ హ్యాండ్స్, కొంతమంది దీన్ని తమ చేతుల్లో తీసుకుంటేనే సమస్య రేజ్ అవుతుంది. హీలింగ్ ఈజ్ ప్రామిస్డ్. ప్రార్థన చేసినప్పుడు నేను జవాబిస్తానంటున్నాడు, స్వస్థత ఇస్తానంటున్నాడు. ప్రేయర్ హీల్స్. విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థనను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు ఆ రోగిని స్వస్థపరిచి లేవనెత్తి పాపక్షమాపణించి సంఘంలో బిడ్డగా చేసుకుని విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తాడు. ఇది ఎంత గొప్ప మాట. పాపాలు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుకుంటాడు అన్నాడు. మన ప్రార్థనకి వాడి పాపం ఎలా పోతుంది? ప్రభువు తన కార్యాన్ని జరిగించినప్పుడు, ఆ వ్యక్తి ప్రభువులోనికి వచ్చినప్పుడు, అతడు స్వయంగా ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ పాపం పోతుంది. ఫర్గివింగ్ సిన్స్, పాపాలు క్షమించుట యేసయ్య చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు.
యేసయ్య చేతిలో ఉంది. మనం ప్రార్థిస్తే ప్రభు యొక్క కనికరం ఆ వ్యక్తుల మీదకి వస్తుంది. గాడ్ విల్ రిమెంబర్ దెమ్. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. వారిని చక్కగా పాపక్షమాపణ వైపు తీసుకుని వెళ్తాడు. వారి విశ్వాసాన్ని జనింపజేస్తాడు. వారు రక్షించబడే పరిస్థితులను ఆయన కల్పిస్తాడు. కనుక సంఘములో ఉన్నవారు నూనె రాయించి ప్రార్థించాలి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయించాలి. దేవుడు వారి ప్రార్థన విని రోగిని స్వస్థపరుస్తాడు, పాపులకు రక్షణ ఇస్తాడు. కనుక మనం 13వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిస్తూ శ్రమను గురించి నేర్చుకున్నాము. క్రైస్తవునికి శ్రమలు రావు అని ఎవరు చెప్పలేదు. ప్రార్థన వలన శ్రమ నుండి విడుదల, శ్రమను భరించు శక్తి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని. తరువాత మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకడు ప్రార్థించండి. మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోండి అన్నప్పుడు నీవు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశావో ఆ వ్యక్తిని పాపక్షమాపణ కోరాలి. అంతేగాని నువ్వు చేసిన పాపాలు ఇంకొకటి చెవులో చెప్పటం కాదు. అన్రిలేటెడ్, సంబంధం లేని వ్యక్తికి వెళ్ళి నువ్వు అయ్యా నేను ఈ పాపం చేశానని వాడి దగ్గర ఒప్పుకుంటే వాడు వెళ్ళి నీ దగ్గర ఒప్పుకుంటాం కాదు. పాప క్షమాపణ పాపాన్ని ఒప్పుకుంటే కాదు. కోపం తెచ్చుకోకండి ఈ మాటకి. పాప క్షమాపణ పాపాన్ని ఒప్పుకుంటే కాదు. పాపాన్ని ఒప్పుకున్నట్టయితే మనుషులు చాలామంది ఒప్పుకుంటున్నారు. ప్రభువును ఒప్పుకుంటే, పాప క్షమాపణ ప్రభువును ఒప్పుకుంటే వచ్చేది. మరి యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు ప్రభు అయిన క్రీస్తు రక్తం మిమ్మల్ని పాపం నుంచి పరిహరిస్తుంది, మీరు పాపాలను ఒప్పుకుంటే ఆయన రక్తం పరిహరిస్తుందని రాసి ఉంది కదా. అంటే ఇట్ ఈజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బిలీవర్స్, నాట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అన్బిలీవర్స్. విశ్వాసులు అనుదినము పాపాలను ప్రభువు సన్నిధిలో ఒప్పుకుంటారు. యేసును నమ్మినందున పాపక్షమాపణ, యేసును నమ్మిన తరువాత అనుదిన జీవితంలో మన యొక్క వ్యక్తిగతమైన పాపమును గురించి, ప్రభువుకు వ్యతిరేకమైన దినపు జీవితాన్ని గురించి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాం, కనికరించబడతాం, అపవిత్రత నుండి వెలుపడికి వస్తాం. ఇట్ వాజ్ రిటన్ ఫర్ ద బిలీవర్స్, నాట్ ఫర్ ద అన్బిలీవర్స్. ఇది మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ప్రాథమికమైన వ్యత్యాసం. కొన్ని చోట్ల మనుషులతో తమ పాపాలు ఒప్పుకుంటూ పాప సంకేతనం అలా చేస్తుంటారు. ప్రొటెస్టెంట్ ఫెయిత్ డజంట్ బిలీవ్ దట్. నువ్వు చేసిన పాపం వేరొకరితో ఒప్పుకోవటం కాదు, ఎవరికి వ్యతిరేకంగా ఈ పాపం చేసావు వారితో ఒప్పుకోవటం తప్పిపోయిన కుమారుడు. తండ్రి నీకును పరలోకమునకును వ్యతిరేకముగా నేను పాపం చేశాను, ఒప్పుకున్నాడు. ఒకరితో ఒకడు ఒప్పుకొనడు. పాపం చేసినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా చేశావో వారితో ఒప్పుకోవాలి. అయ్యా నేను ఈ విషయంలో నీ విషయాన్ని పాపం చేశాను, నన్ను క్షమించిన ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి ఒప్పుకోవాలి. ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఈ వ్యత్యాసము ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి. మీరు స్వస్థత పొందేటట్లు ఒకరికొరకొకడు ప్రార్థన చేయాలి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకము, బహుబలము కలిగినది. నీతిమంతుడి ప్రార్థన అన్నప్పుడు బిలీవర్స్ ప్రేయర్, రక్షించబడిన వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు బలమైనదిగా తీసుకుంటాడు. మనఃపూర్వకమైనది, బహుబలం కలిగింది ఉంటుంది. దావీదు చేసిన ఒక ప్రార్థనకు ఆమేన్ అనకుండానే దేవుని యొక్క బలమైన శక్తి దిగొచ్చింది.
ఏలియా 7 సెకండ్ల ప్రార్థన ఆమేననక ముందే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఎంతోమంది భక్తుల యొక్క జీవితాల్లో ప్రార్థన ఒక మోఘమైన జవాబులు దేవుడిచ్చినట్లుగా మనం చూస్తాం. ఏలియాను గురించి అంటాడు, మన వంటి స్వభావం గల మనుషుడే, దేవుని మాట చొప్పున వర్షింపకూడదని ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షం ఇయ్యలేదు, భూమి తన ఫలం ఇవ్వలేదు. ఏలియా యొక్క ప్రార్థన నేను ముందే చెప్పాను, ఈ 7 వచనాలు 3 రోజులు మినిమం ధ్యానించవచ్చు. ఒక్కొక్క ప్రార్థన ఏలియా ప్రార్థన తీసుకోవచ్చు, శ్రమలను గురించి తీసుకోవచ్చు, సంతోషము స్తుతిని గురించి మాట్లాడచ్చు, హీలింగ్ మినిస్ట్రీ గురించి మాట్లాడచ్చు. అద్భుతమైనటువంటి ప్యాసేజ్ అండి ఇది. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు, మరలా భూమి ఫలమిచ్చింది, ఆకాశం వర్షమిచ్చింది. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు కప్పివేస్తాడని తెలుసుకోవాలి. మీ సహోదరుడు పాపములో ఉంటే హెచ్చరిక చేయండి, అతన్ని రక్షించిన వారవుతారు. హెచ్చరిక చేయండి. ఇవాళ ఎవరిని పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఏం చేస్తే నాకెందుకు లేని వదిలేస్తున్నారు. అలా కాదు. టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్ బిలీవర్స్. అనేక పాపములు కప్పిన వారవుతారు. కనుక మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ మాటలను మనం తెలుసుకోవాలి. పాపి వాని తప్పుడు మార్గం నుండి మళ్లించబడి మరణం నుండి తప్పించబడతాడు. కనుక నీ హెచ్చరిక చాలా ప్రాముఖ్యమైనది. నా స్నేహితుడు నన్ను ఏమనుకుంటాడు అనుకోవద్దు, ఈ సహోదరుడు నన్ను ఏమనుకుంటాడు అనుకోవద్దు. ఆ పాపమును గురించి అతనితో మొదట వ్యక్తిగతముగా, తర్వాత సంఘ పెద్దలతో, ఆ తర్వాత సంఘం మధ్య హెచ్చరించాలి. తద్వారా పాపము స్ప్రెడ్ కాకుండా పరిహరించిన వారం అవుతాం. వారి జీవితంలో మేలును చేకూర్చిన వారం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. వాక్య ప్రసారకులను విరివిగా విస్తారముగా ప్రసారకులను అనుగ్రహించము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.